'డీడీ నెక్స్ట్ లెవెల్'. ఈ 'డీడీ నెక్స్ట్ లెవెల్' మూవీ ఫోర్త్ పార్ట్ అంట ఫ్రాంచైజ్‌లో. ముందు 3 పార్ట్స్ ఉన్నాయంట. నేనైతే ఒకటే చూసా 'డీడీ రిటర్న్స్' అండ్ ఇప్పుడిది. అండ్ ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఈ 'డీడీ నెక్స్ట్ లెవెల్' విషయానికొస్తే 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది 1 మంత్ బ్యాక్. పైగా తెలుగులో కూడా రిలీజ్ అయింది థియేటర్స్‌లో. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఎవరైతే ఈ సినిమాని థియేటర్‌లో చూసుంటారో మీరు చాలా గట్టిగుండండి. లిటరల్లీ సెకండ్ హాఫ్ టార్చర్ చూపించింది. అబ్సొల్యూట్ నాన్‌సెన్స్. సినిమాలకి రివ్యూ ఇచ్చే హీరోని ఒక దెయ్యం ట్రాప్ చేసి సినిమా థియేటర్‌లో ప్లే అవుతున్న సినిమా లోపలికి ట్రాప్ చేస్తుంది. అప్పుడు హీరో సినిమా నుండి బయటికెలా వచ్చాడు? మళ్ళీ సినిమా నుండి రియల్ లైఫ్‌లోకి తప్పించుకున్నాడా లేదా అన్నది స్టోరీ లైన్. కాన్సెప్ట్ గాని, మొదటి 40 మినిట్స్ డెవలప్‌మెంట్ పోర్షన్స్ కానీ సూపర్ అనిపించాయి. ఒక ఫ్లోలో. ఇన్‌ఫాక్ట్ భలే ఉంది అన్నట్టుగా. కానీ అక్కడి నుండే ఏం చేయాలో తెలియక ఏవేవో పిచ్చి పిచ్చి సీన్‌లు వేసేసి కొంచెం కూడా ఇంకా సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేయలేదనే చెప్పాలి. ఓన్లీ సెకండ్ హాఫ్‌లో ఒక 1 మినిట్ సీన్స్ ఒక 4 ఉంటాయి కామెడీవి. లైక్ ఎలుక ప్యాంట్‌లో దూరడం, కట్టర్ కింద రన్ అవుతుంటే కుర్చీ మడత పెట్టంటూ రన్ చేయడం ఇలాంటివి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో హీరో చెల్లి రోల్ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సంతానం గారి యాక్టింగ్, మెయిన్ స్టోరీ, మొదటి 40 మినిట్స్ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్. ఇక టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంతే. ఇక మైనస్ విషయానికొస్తే ఇటు కామెడీ అండ్ అటు థ్రిల్స్ 2 బ్యాలెన్స్ చేసే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ అంతా కూడా అన్‌బేరబుల్ నరేషన్‌తో నాశనం చేసుకున్న ఫీలింగ్. లాజిక్స్‌నే ఉండవు అండ్ మేము ఎక్స్‌పెక్ట్ కూడా చేయను అనేలా ముందే అలా ఉంటే మనకి ఇక పిచ్చి పిచ్చిగా తీసేసి ఇంకా దారుణంగా మెంటల్ తెప్పించారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారిని పెట్టారు కామెడీగా. అసలు ఆయనకి సెట్ గాని, ఆయన ఇలాంటి ఒక రోల్‌లో ఊహించుకున్నటువంటి విధంగా రోల్‌ని వేస్ట్ చేశారనిపించింది. హీరోయిన్ రోల్ కూడా ఇంక ఎందుకుందో తెలీదు. మళ్ళీ 2 వేరియేషన్స్‌లో. సెల్వరాఘవన్ గారి రోల్ కూడా స్టార్టింగ్‌లో బావుంది. ఇక ఎండింగొచ్చేసరికి అదేం ఎండింగో ఒక అద్దం పద్దం లేకుండా అనిపించింది ఆయన రోల్‌కి. సంతానం గారి డబ్బింగే సెట్ కాలేదు. ఈసారి వేరొకరి వాయిస్‌తో చెప్పించారు. ఆయా పెర్ఫార్మెన్స్ బావుంది ఎనర్జిటిక్‌గా. కానీ కామెడీనే అంతగా లేదు. హారర్ అయితే అసలు చూసింది హారర్ కామెడీయేనా అని ఫీల్స్. 'మంజుమల్ బాయ్స్', 'రాంగ్ టర్న్' అండ్ 'సా' సీరీస్ వీటిని స్పూఫ్ చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు ఒక 40 నిమిషాలు బావుంది మొదట్లో. సెకండ్ హాఫ్ అయితే అద్దం పద్దం లేకుండా ఎటు పోతుందో, అసలు ట్రాప్ అయ్యి ఉన్న సినిమా నుండి బయటికి రావడం అనే పాయింట్ అయితే ఎంత బావుందో, కానీ దానికి కావాల్సిన అప్రోచ్ ఇదా అన్నట్టు ఇలా చాలా విసుగొచ్చింది. ఇక చూస్తానంటే మీ ఇష్టం. ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ థాట్స్ వేస్టెడ్ బై సిల్లీ హారర్‌లెస్ కామెడీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.